ఇటుక బట్టీలనగానే ఇక్కడ చెమటోడుస్తూ కష్టించే కార్మికులే గుర్తుకొస్తారు. అంతేకాదు, ఈ పేరు వినగానే ఈ కార్మికుల్లో కలిసిపోయి ఎండిపోతున్న బాల్యం కళ్ల ముందు కదలాడుతుంది. ఈ మధ్యకాలంలో ఇక్కడ నిర్వాహకుల క్రూరత్వం కూడా వార్తల్లోకి వస్తోంది. పెద్దపల్లి రైల్వే స్టేషన్ కు దగ్గర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇటుకల బట్టీలో 10 రోజుల క్రిందట జరిగిన క్రూరమైన ఘటన సభ్య సమాజాన్ని తలవంచుకునేలా చేసింది. ఇక్కడి గుమస్తా ఒకడు మానవత్వం మరిచిపోయి పేట్రేగిపోయాడు. సుర్జా భాగనే గర్భిణి కాసేపు విశ్రాంతి తీసుకున్నదని కడుపుపై తన్నాడట. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సుర్జాకు 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. చివరి బిడ్డ ఇంకా పాలు తాగుతూనే ఉంది. मेरा बीबी एक दिन काम को नहीं गया सर, तो इसीलिए वो मार मार के मेरा बीबी प्रेग्नेंट था, पेट में मार दिया, मेरा बीबी खत्म हो गया, मर गया। ये मेरा बच्चा दूध पीने वाला साहब, मैं कैसा करता? उड़ीसा से घर में है साहब, मेरा बीबी को मार के खत्म कर दिया। ये मेरा 2 बच्चा है, दूध पीने वाला बच्चा लोग को मैं कैसा करता साहब? సుర్జా, జితేంద్ర దంపతులు మరో 200 మంది కూలీలతో కలిసి ఇటీవలే ఇక్కడ పనిలో చేరారు. ఈ ఘోర దుర్ఘటనను నిరసిస్తూ కార్మికులంతా రోడ్డెక్కారు. స్థానిక కార్మిక శాఖ కార్యాలయం ముందు బైఠాయించారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి బట్టి యజమాని శ్యాంతో పాటు గుమస్తాలు ఉద్దవ్, ఆత్రం సురా, ధనుంజయ్ జగత్లను అరెస్టు చేశారు. ఈ రోజు నా భార్యను చంపేశారు, రేపు వీళ్లు మరొకరిని చంపేస్తారు. ఇంతటి క్రూరమైన మనుషుల దగ్గర నేను పని చేయలేనంటూ జితేంద్ర అంటున్నాడు. आज मेरा बीबी को मार के खत्म किया, ना जाने कल उसका बीबी को मारेगा, कल इसका बीबी को मारेगा, ना जाने वो कितना घायल करेगा। पहले भी 2 साल के बाद में 2 डेड बॉडी मिला था, 1 साल में भी मेरा बीबी को मार के खत्म कर दिया। यहाँ रुकेंगे तो ना जाने यार कितना आदमी को ला के कितना आदमी को घायल कर देगा, कितना आदमी को मर्डर भी कर देगा। इसीलिए मेरा बीबी को डेड बॉडी को दे दीजिए, और जितना हम लेबर है आज ही हम लोग चले जाएंगे साहब, हम नहीं रुकते यहाँ से, आज ही हम लोग रवाना होने के लिए हम लोग प्रस्तुत है साहब। ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న స్థానిక పౌర హక్కుల నాయకులు బట్టీలలో పనిచేసే వలస కార్మికులకు అండగా నిలిచారు. దాంతో కార్మిక శాఖ కూడా కదిలింది. మృతురాలి కుటుంబానికి 70,000 రూపాయలు ఇచ్చేసి వారిని ఒరిస్సాకు పంపించేశారు. వారితో పాటు 300 మంది కార్మికులు కూడా వెళ్లిపోయారు. పెద్దపల్లిలోని ఇటుక బట్టీల్లో పనుల్ని ఆపాలని, వసతులు మెరుగుపరచాలని కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర బట్టీలో పనులు జరగడం లేదు. సాక్షితో మాట్లాడిన ఇటుక బట్టి నిర్వాహకుడు వెంకటేశ్వర్లు సుర్జా దంపతులదే తప్పని, ఆమె మద్యం సేవించి భర్తతో జరిగిన గొడవలో చనిపోయిందని ఆరోపిస్తున్నాడు. ఈ వలస కార్మికులు ఒరిస్సా నుంచి వచ్చినప్పుడు వారికి అడ్వాన్స్ చెల్లించామని, కార్మికులు వెళ్లిపోయారు కాబట్టి బట్టి యజమాని ఆ మేరకు నష్టపోయాడని వెంకటేశ్వర్లు అంటున్నాడు. రోజుల కింద జరిగిన సంఘటనలో వర్కర్లు వాళ్ళంతా కూడా ఒకటే విలేజర్స్లు అందరూ అడ్వాన్స్లు తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు వాళ్ళు తాక్కుంటూ వాళ్ళు ఘర్షణ పడుకుంటూ, ఆ లేడీస్ ఎవరైతే చనిపోయిన అమ్మాయి ఉన్నదో బాగా మద్యం సేవించేది, ఆమె భర్త తనూరు ఇద్దరు కూడా గొడవ పడుతూ వాళ్ళ కారణంగా చనిపోతూ ఇక్కడ ఉన్నటువంటి గుమస్తా యజమాని మీద నిందలు వేయడం జరిగింది. వాస్తవంగా యజమాని గత 10 రోజుల నుంచి కూడా బట్టిల్లో లేడు, అతను ఒరిస్సాలో ఉన్నాడు. వచ్చిన తర్వాత ఇవన్నీ బయట కొంత ఒత్తిడితోటి ఇవన్నీ వర్కర్లు ఈ విధంగా చేసడం జరిగింది. ఈ మధ్యన వార్తల్లోకి వచ్చిన శ్రీ వెంకటేశ్వర ఇటుకల బట్టీలో పనిచేసే గుమస్తాలంతా ఒరిస్సా వాసులే. సుర్జాను కాలితో తన్నాడని ఆరోపణ ఎదుర్కొంటున్న నిందితుడు ఉద్దవ్ భార్య సుష్మాతో మాట్లాడితే ఆమె తన భర్తను వెనకేసుకొచ్చింది. నా భర్త నన్ను ఏనాడూ కొట్టలేదు, అలాంటిది పరాయి మహిళను కొట్టడమా, ఆ ప్రసక్తే లేదని అంటోంది. हमको नहीं मारता तो दूसरा आदमी को कैसे मारेगा? उसका पति उसका बीवी दारू पीता था, तो काम पे 9 दिन नहीं आया, 9 दिन काम पे नहीं आया तो उसका पति को कैसे रे तेरे बीवी काम नहीं आता तो बोलता, तो उसका पति जाके उसको लकड़ी में मारता और लात विदा करके मारता, तो उसका पत्नी मर गया तो हमारे पति लोग को इंजाम दे दिया और जेल भेज दिया. ఇలాంటి అమానుష సంఘటనలు ఇక్కడ కొత్తేమీ కాదని పౌర హక్కుల నేతలు అంటున్నారు. గత నెలలో రాఘవపూర్ దగ్గర ఉన్న బట్టీలో సుఖండి మాది అనే మహిళ కూడా గుమస్తా కొట్టిన దెబ్బలకు చనిపోయిందని, అలాగే హన్మంతునిపేట దగ్గర బట్టీలో పనిచేసే 2 కార్మికులు
దగ్గరలోని రైల్వే ట్రాక్పై అనుమానాస్పద రీతిలో చనిపోయారనే వార్తల్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఈ కేసులు ఇంకా కొలిక్కి రాలేదని పౌర హక్కుల నేత సుచరిత అంటున్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా కలిసి యజమానులందరూ ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళ శవాలను ఇక్కడే పూడ్చిపెడుతున్నారు. ఇందాక చెప్పినట్టు అందుగులపల్లె దేవునిపల్లిలో కూడా 2 యువకులను వెంట్రుకలు బట్టి కరెంట్ షాకులతోటి హింస పెట్టి చంపినరు వాళ్ళు మాట్లాడినందుకు. వాళ్ళ దానిపైన కూడా ఎలాంటి విచారణ లేదండి. సుకాంతి మాంజీ అనే అమ్మాయి ఉపాధ్యాయురాలు, ఆమె చదువుకున్న యువతి. ఈ రాఘవపూర్ ఇటుక బట్టీల యజమాని ఆడపు వెంకటేశం ఇక్కడ తీసుకొచ్చి మీకు నువ్వు చదువు చెప్పుమని చెప్పించి పని చేయమని చెప్పినందుకు నేను చెయ్యను, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినప్పటికీ కూడా ఆమెను ఈ రకంగానే కొట్టి చంపేసిండ్రు. ఇంతవరకు ఆ అధికారులు కూడా ఎవరు కూడా ఆ సుకాంతి మాంజీ విషయంలో ఎలాంటి విచారణ చేయలేదు. ఇవాళ సూర్జాబాగ్ కూడా పౌర హక్కుల సంఘం ముందట ఉండి ఇవాళ ఇది తేల్చింది కాబట్టి సూర్జాబాగు బాడీని వాళ్ళ రాష్ట్రానికి పంపించిండ్రు అధికారులు. ఒకసారి ఈ కార్మికులు ఎలాంటి వసతుల మధ్యన బతుకుతున్నారో చూద్దాం. వీరు నివసిస్తున్న ఈ గూడును ఇల్లు అనడానికి వీలు లేదు. ఇది తాత్కాలికంగా నిర్మించిన ఒక చిన్న గూడు. తాగడానికి వీరికి మంచినీళ్లు కూడా అందుబాటులో ఉండవు. రాత్రి 12 వరకు పనిచేయించి తిరిగి ఉదయం 3ంటికే లేపేస్తారని బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులు వాపోతున్నారు. काम करने के लिए उड़ीसा सरकार इतना काम जुगा नहीं पाते, इसीलिए हम लोग इधर आ जाते हैं। नाइट में 3 घंटा सोने के लिए मिलता है, तबीयत ख़राब हो जाता है। हमारी तबीयत भी ख़राब है और दवा खा रहा हूँ, थोड़ा थोड़ा अच्छा लग रहा है। తల్లిదండ్రులు బట్టీల్లో పనిచేస్తుంటే పిల్లలు చదువుకోవడానికి వీలుగా సదుపాయం ఉండాలి. అయితే ఈ సదుపాయం పేరుకు మాత్రమే. మనం చూస్తున్న ఈ స్కూల్కు 2-3 ఇటుకల బట్టీల్లో పనిచేసే తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపుతారు. టీచర్ను ఒరిస్సా నుంచి తెచ్చుకున్నారు. ఈయన చదివింది ఇంటర్మీడియట్. అన్ని క్లాసుల పిల్లలకు ఒకే టీచర్. ఈయన ఉపాధ్యాయునిగానే కాదు, ఆర్ఎంపీ వైద్యునిగా కూడా పనిచేస్తున్నారు. इतना आदमी आगे इज्जत भूल जाता ना, इसलिए थोड़ा टीचिंग होता है और बच्चे लोग थोड़ा थोड़ा सीखता फिर सीख जाता है। हाँ, तो फिर 6 महीने के बाद चले जाते हैं। हाँ चले जाता। फिर उनके साथ फिर आप भी आते? हाँ, अगर आता तो हर साल देखो क्या हो रहा है। अभी इस साल का जो बारिश नहीं गिरा ना, इस साल ज़्यादा आदमी चला आया। अगर ज़्यादा आदमी नहीं होता तो किंतु बच्चे देखो इधर 3 भट्टी का बच्चा है हमारा, ये भट्टी का और एक भट्टी का और एक भट्टी का, 3 बच्चे आपके क्लास में? अभी तो देखो हम 2 भट्टी का रजिस्टर मेंटेन किया हूँ और एक भट्टी का बच्चा आ जाएंगे बोले थे, आज आता, आज फिर मेंटेन करूँगा लोग का। तो देखो छोटा छोटा जो बुखार आता या थोड़ा थोड़ा खांसी खुजली होता है, ऐसा तो सिर दर्द पैर दर्द ऐसा ऐसा थोड़ा थोड़ा क्या करते हैं? तो मैं आरएमपी बोल तो टैबलेट देते? हाँ टैबलेट देता। ఇటుక బట్టీల్లో వెలుగు చూస్తున్న అకృత్యాలు, అన్యాయాల నేపథ్యంలో ఈ మధ్యకాలంలో కార్మిక శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే కార్మికుల జీవన స్థితిగతుల్ని పరిశీలిస్తున్నారు. అక్కడక్కడ పిల్లలతో పనిచేయిస్తున్నారనే విషయం కూడా అధికారుల దృష్టికి వచ్చింది. ఇక్కడ సౌకర్యాల కల్పన పూర్తిగా జరిగిన తరువాతే వీటిని తిరిగి ఓపెన్ చేయిస్తామని అధికారులు అంటున్నారు. కమిటీలో ఈచ్ బ్రిక్ను కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. మా ఇన్స్పెక్షన్ అంటే తనిఖీలలో తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఇంటర్స్టేట్ మైగ్రేట్ వర్కర్స్ చట్టం ప్రకారం కల్పించవలసిన ఫెసిలిటీస్ కూడా ఏ ఒక్క బట్టీలో కూడా ఇంతవరకు కల్పించలేదు. ఒకటి దాని ఇంటర్స్టేట్ మైగ్రేట్ వర్కర్స్ యాక్ట్ ప్రకారం అందరికి కూడా అకామిడేషన్ కల్పించాల్సి ఉంటుంది. ఒకటి తర్వాత మంచినీళ్ళు, త్రాగునీరు సౌకర్యం కల్పించాలి. వారికి బాత్రూమ్లు, లాట్రిన్స్ ఇవన్నీ కూడా కల్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆహారం కూడా వారికి వీక్లీ మంచి ఆహారం, పౌష్టికాహారాన్ని ప్రొవైడ్ చేయాలి. అంతేకాకుండా వాళ్ళ పిల్లలు ఎవరైనా 14 years లోపు పిల్లలు ఉంటే వాళ్ళందరూ కూడా స్కూల్ ఏర్పాటు చేయాలి వాళ్ళు. అలాంటివి కూడా ఇప్పుడు మేము నిన్నటి నుంచి ఇన్స్పెక్షన్ తనిఖీలు చేస్తున్నాము. ఎక్కడ కూడా అలాంటి ఫెసిలిటీస్ మాత్రం ఇంతవరకు మాకు కనిపించలేదు. ఇప్పుడు ఇంకొక 15 days లోపు వాళ్ళకు టైం మేము ఇచ్చేసి అవన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడానికి మాత్రం వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బట్టీల దగ్గర తల్లిదండ్రులు నానా కష్టాలు పడుతుంటే వారి పిల్లలు అంతకంటే అధ్వాన్నమైన పరిస్థితుల్లో పెరుగుతున్నారు.
ఈ విషయాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, ఈ దుర్భరమైన జీవితం వీరు బతక్కుండా నాగరికంగా జీవించేలా చూడాలని బాలల హక్కుల సంస్థ ప్రజాధ్వని నేత శోభారాణి అంటారు. ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఉన్నట్టు సెక్యూరిటీ ప్లేస్ మాత్రం పిల్లలు ఉండే ప్లేస్ కాదు. ఇది పిల్లలు ఉండేది బల్లో అని మనం చెప్పుకుంటున్నాం, కానీ బల్లో కాదు, ఇక్కడ పనిలోనే వాస్తవ రూపకంగా మనకు చూస్తున్నప్పుడు కనబడతా ఉంది. ఈ పిల్లల రైట్స్ పైన వర్క్ చేసే మాలాంటి ఆర్గనైజేషన్స్ ఇలాంటివి మేము ఎప్పుడు సహించమని చెప్పేసి మేము అనుకుంటున్నాము. దీన్ని కంపల్సరీగా కూడా రాష్ట్ర స్థాయిలో మేము దృష్టికి తీసుకెళ్తాము. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లలకు కూడా ఆరోగ్య పరిస్థితి విషమించుకుపోయింది. అయితే వస్తున్న పొల్యూషన్ వల్ల చాలా ప్రాబ్లం అయ్యేటట్టు ఉంది. ఈ ప్రాబ్లం అనేది పిల్లలు రేపు మరణానికి కూడా దారితీసే అవకాశం ఉంది. ఎక్కడ చూసినా పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లలు మాత్రమే కనబడతా ఉన్నారు. సరైన ఫెసిలిటీస్ కూడా ఏమీ లేదు. అమ్మాయిలకు చూసుకున్నట్లయితే టాయిలెట్స్ లేవండి. మెచ్యూరిటీ అయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఇన్సెక్యూరిటీ ప్లేస్లో వీళ్ళు పిల్లలు ఉన్నారు. కాబట్టి దీనిపైన కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.